పనులు కూడా మీరు చూడొచ్చు. ఇదంతా బ్లాక్ 6. ఈ బ్లాక్ 6లో ఏంటంటే అండర్‌గ్రౌండ్ స్టోమ్ వాటర్ డ్రైనేజ్‌కి సంబంధించిన పనులు కానీ, పవర్ లైన్స్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఇటువైపు యుటిలిటీ డక్ట్స్ నిర్మాణ పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. రోడ్ల వైపు ఇదంతా. ఈ జోన్ 1లో ఏంటంటే స్టోమ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 126.22 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి 105.41 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇంకా సెవరేజ్ వచ్చేసి 58.62 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఈ జోన్ 1లో 16 ఎంఎల్‌డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో రీయూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 124.66 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ప్రతి ఒక్క జోన్‌లో ఇలాగే మొత్తం డెవలప్ చేసైతే ఇస్తారు. టోటల్ మొత్తం జోన్‌లు కలిపి ఏంటంటే స్టోమ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 2359.96 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి 2238.46 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇంకా సెవరేజ్ వచ్చేసి 934.89 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. అన్ని జోన్‌లో కలిపి 330.57 ఎంఎల్‌డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయితే వస్తాయి. ఇంకా రీయూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 2300